డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. Thank you God, thank you universe, Hari Om Tat Sat. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తూ ఉంటే దిస్ ఈజ్ ఫర్ యూ, మీ కొరకే ఈ వీడియో. కంగ్రాచులేషన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తుంటే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఈ పదాలు ఫర్ ద ఫస్ట్ టైం మీరు వింటా ఉన్నారు అంటే ఫ్యూ డేస్లోనే వినడం స్టార్ట్ చేశారు అనుకుంటా. ఫ్యూ మంత్స్లోనే ఇవన్నీ వింటా ఉంటే కంగ్రాచులేషన్స్. బై యాక్సిడెంట్గా ఇది మీ ముందుకు రాలేదు, డిఫాల్ట్గా మీ ముందుకు రాలేదు. దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాన్డ్ బై ద గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాన్డ్ బై ద డివైన్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద యూనివర్స్. యూనివర్స్ మీకు ఏదో సైన్ ఇస్తుంది, మీకు హైట్స్కి తీసుకొని వెళ్ళడానికి కావచ్చు, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి కావచ్చు, తద్వారా లోక కళ్యాణం కొరకు మీరెన్నో కార్యక్రమాలు చేయాలి అని చెప్పి విశ్వం ఏరి కోరి మిమ్మల్ని నిశ్చయించుకుంది అని చెప్పడంలో దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, జరిగిపోయిన సంఘటనలు మార్చలేము, కానీ వర్తమానాన్ని, భవిష్యత్తుని మీ చేతులతో మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఈస్ టు క్రియేట్ ఇట్, ప్రొవైడెడ్ you have to allow the universe to do manifest through you. Manifestation అన్నది అవుటర్ వరల్డ్లో జరగదు, బయట ప్రపంచంలో జరగదు. మేనిఫెస్టేషన్ అనేది మీ ద్వారా మీలోనే జరుగుద్ది, ప్రొవైడెడ్ మీరు హార్ట్ పోర్టల్ని ఓపెన్ చేయాలా, మైండ్ని ఓపెన్ చేయాలా. దెన్ హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ బాడీలోకి ప్రవేశించి మేనిఫెస్టేషన్ అయ్యేటట్టు ప్రకృతి ప్లాన్ చేస్తుంది. సో మీరు ఎప్పటి నుంచో ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ద హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్, ఎఫర్మేషన్స్ కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు. దేర్ ఆర్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి మేనిఫెస్టేషన్కి రిలేటెడ్, విశ్వదర్శనానికి రిలేటెడ్, ఎన్నో ఫాలో అవుతూ ఉన్నారు. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ప్రాపర్ రిజల్ట్ని చూడలేకపోతా ఉన్నారు. వై? ప్రతిదానికి 2 ways ఉంటాయి. ఒకటి ఓన్ వే, ఇంకొకటి రైట్ వే. ఇప్పటివరకు మీరు ఓన్ వే ఫాలో అయ్యి ఉన్నారేమో, బట్ రిజల్ట్ రావాలి అంటే, సక్సెస్లోకి వెళ్ళాలి అంటే యూ షుడ్ ఫాలో ద రైట్ వే. మరి మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే సో రైట్ వే ఏంటి అన్నది విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. ముఖ్యంగా ఒక 5 థింగ్స్తో మీరు అలైన్ అవ్వాలి. యూ నీడ్ టు అలైన్ విత్ 5 థింగ్స్ టు మేనిఫెస్ట్ ఎనీథింగ్. ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే కనుక ఒక 5 అంశాలని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ 5 అంశాలతో మీరు అలైన్ అయితే బాడీ, మైండ్, హార్ట్, సోల్, ఈ 4 విషయాలు కూడా సింగిల్ లైన్లో అలైన్ అవుతాయి. ఎప్పుడైతే బ్రెయిన్, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్తో అలైన్ అవుతుందో ప్రకృతితో మమేకం అవడానికి గేట్స్ ఓపెన్ అవుతాయి, త్రూ విచ్ యూనివర్స్తో ఒక ప్రాపర్ అలైన్మెంట్ ఏర్పడుతుంది, ఒక ప్రాపర్ కనెక్షన్ ఏర్పడుతుంది. మరి ఏంటి 5 విషయాలు? పాయింట్ నెంబర్ 1, మేక్ ఎ నోట్. యువర్ గోల్. అసలు జీవితంలో గోల్ లేకపోతే లైఫ్ గోలగోల్ అయిపోతుంది. అసలు ఏమైనా గోల్స్ ఉన్నాయా? అసలు గోల్ అంటే ఏంటి? అసలు ఎందుకు గోల్స్ ఉండాలి? ఈ అనంత విశ్వదర్శనం జరగాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. మీకు విజన్ ఉండాలి. రాబోతున్న 2 to 5 yearsకి నేను ఎక్కడ ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి హౌసెస్లో నేను లైఫ్ని లీడ్ చేయాలి, ఎలాంటి వరల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళాలి, ఎలాంటి వెహికల్స్, ఇంటర్నేషనల్ వెహికల్స్ డ్రైవ్ చేయాలి అన్న క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ షుడ్ బీ క్లియర్. సో ఫస్ట్ మీ గోల్స్ ఏంటి అన్నది పేపర్ మీద పెట్టండి. ముఖ్యంగా ఈ మనీ గోల్ పెట్టుకోండి. మేబీ యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ ఫిజికల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్, బట్ లైఫ్ని లీడ్ చేసేది మనీ సైన్స్. సో ముఖ్యంగా మనీ కొరకు ఒక గోల్ పెట్టుకోండి. ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మేబీ బిన్ లాడెన్ చేతిలో ఉంటే వినాశానికి వాడచ్చు, నాశనానికి వాడచ్చు. అదే మీ చేతిలో ఉంటే మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు, అలానే లోక కళ్యాణం కొరకు యూజ్ చేస్తారు మనీ. సో ఫస్ట్ మీకు ఉండాల్సింది ఏంటి? గోల్. క్రిస్టల్ క్లియర్ గోల్ ఉండాలి. రాబోతున్న 2 to 5 yearsలో నేను ఏమేమి అచీవ్ చేయాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, నా నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా ఉండాలి, ఏమేమి అసెట్స్ని డెవలప్ చేసుకోవాలి. యూ షుడ్ థింక్ ఇన్ దాట్ వే. అనంత విశ్వంతో మమేకం అవ్వాలి, విశ్వ దర్శనం జరగాలి, విశ్వ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించాలి అంటే గనక ఎఫర్మేషన్స్ కూర్చొని చేస్తే రిజల్ట్ రాదు. దిస్ ఈజ్ వాట్ షుడ్ యూ హ్యావ్
ముందు మీకు గోల్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యువర్ థాట్స్. అసలు ఎటువంటి థాట్స్ని మీరు కలిగి ఉన్నారు? ఒక నిమిషానికి కొన్ని వేల థాట్స్ రిలీజ్ అవుతాయి. ఎట్లాంటి థాట్స్ని మీరు డెవలప్ చేసుకుంటా ఉన్నారు? తెలిసి కానీ తెలియక కానీ, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఎటువంటి థాట్స్ని మీరు ఈ విశ్వంలోకి విడుదల చేస్తూ ఉన్నారు? వై? బికాస్ థాట్స్ క్రియేట్ రియాలిటీ. థాట్స్ బికమ్ థింగ్స్. ఈ ప్రపంచంలో ఏదైనా 2 సార్లు పుడుతుంది. ఒకటి మీ మైండ్లో అండ్ రెండోది ఫిజికల్ వరల్డ్లో. ఇలాంటి జాకెట్ ఒకటి తయారు చేయాలని ఒక వ్యక్తికి ముందు మైండ్లో థాట్ వస్తుంది అండ్ దెన్ ఫిజికల్ రియాలిటీలో బయట వస్తుంది. ఏదైనా సరే. సో ఎటువంటి థాట్స్ని మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు? పాజిటివా, నెగిటివా? మీరు డెవలప్ చేస్తున్న థాట్స్ మీ ఉన్నతకు పనికొస్తా ఉందా? మీ గ్రోత్కి పనికొస్తా ఉందా? మీ సక్సెస్కి పనికొస్తా ఉందా? మీ కెరియర్కి పనికొస్తా ఉందా? మీ ఫినాన్షియల్లీ గ్రో అవడానికి పనికొస్తుందా లేదా? ఒక్కసారి ఆగి ఆలోచించండి. 21వ శతాబ్దంలో ఉన్నాం. కార్పొరేట్ వరల్డ్లో ల్యాడర్ ఎక్కుతూ బిజీ అయిపోతూ ఉన్నాం ఇన్ ద ర్యాట్ రేస్. ఒక్కసారి లైఫ్లో పాస్ బటన్ని ప్రెస్ చేసి ఎటువంటి థాట్స్ని నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను? పాజిటివా, నెగిటివా? వై? బికాస్ మీ థాట్సే ఒకప్పుడు మీరు తీసుకున్న ఆలోచనలు, ఒకప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మీరు ప్రొడ్యూస్ చేసే థాట్స్, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తుని డైరెక్ట్ చేస్తుంది. సో యువర్ థాట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి ఆగి ఆలోచించండి. సక్సెస్ కొరకు ఆలోచిస్తూ ఉన్నానా? ఫినాన్షియల్లీ గ్రో అవడం కొరకు ఆలోచిస్తూ ఉన్నానా? ఫ్యామిలీతో హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ని స్పెండ్ చేయడం కొరకు ఆలోచిస్తూ ఉన్నానా? లోక కళ్యాణం కొరకు ఏమైనా ఆలోచిస్తే 2 గోల్స్ ఉండాలి. ఒకటి పర్సనల్ గోల్ మన కెరియర్ కొరకు అండ్ సొసైటీ కొరకు ఒక గోల్ ఉండాలి. అప్పుడే హ్యూమన్ బీయింగ్ అంటాం. హ్యూమన్, హెచ్ అంటే హెల్ప్ఫుల్. యూ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ సంబడి. ఎప్పుడు నేను నా ఫ్యామిలీ, నా జీవితం, నా అన్న వర్డ్ అనంత విశ్వానికి నచ్చదు. అట్లాంటి వాళ్ళని కనీసం విశ్వం ఖాతరు కూడా చేయదు. ఎప్పుడు నా అనే కాదు, మా. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అండ్ లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలా. మీకు సొంత ఇల్లు ఉండొచ్చు. మీరుంటున్న ప్రతి ఇంటికి మీరు ట్యాక్స్ కడతా ఉన్నారు. ఎస్ఆర్నో? ఆ ఇల్లు మీది, ఆ ప్లేస్ మీది. కానీ మీరు ఉంటున్నందుకు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతా ఉన్నారు. మీరుంటున్న ఇంటికే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇంత ఈ బ్రహ్మాండం మీద, ఈ భూ ప్రపంచం మీద ఒక మనిషి జన్మ తీసుకున్నారు. మీకంటూ కొంత ప్లేస్ ఉంది ఒక మనిషిగా. సో దానికి మీరు ట్యాక్స్ పే చేయాలా లేదా? ఆ ట్యాక్సే ఇతరులకు మీరు చేసే సహాయం. ఆ రెంటే, భూమి అనే గ్రహం మీద మీరు నివసించడానికి పే చేస్తున్న రెంటే ఇతరులకు మీరు చేసే సహాయం. సో ఎప్పుడు నేను అనే కాకుండా మా అని ఆలోచించండి. మనతో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళని విన్ చేసుకుంటూ మనం విన్ అవ్వాలి. మనతో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు మనం హెల్ప్ అవ్వాలి. సో మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే పాయింట్ నెంబర్ 1, గోల్ ఉండాలి. క్రిస్టల్ క్లియర్ గోల్ ఉండాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, యువర్ థాట్స్. ఎలాంటి థాట్స్ని నేను రిలీజ్ చేస్తా ఉన్నా? పాజిటివా, నెగిటివా అని ఆగి ఆలోచించండి. నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అకౌంట్లో ఏమైనా మనీ వస్తుందా? ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడితే అకౌంట్లోకి మనీ ఏమైనా వస్తుందా? సర్కాజం చేస్తూ ఉంటే ఏమైనా గ్రో అవుతారా? థింక్ అబౌట్ ఇట్. హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్. ఎలాంటి భావనని కలిగి ఉంటారో అదే మీరు ఆకర్షిస్తారు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ని కలిగి ఉంటారో, నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉంటారో, ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తారు. అండ్ దట్ డజంట్ హెల్ప్ యూ మీరు ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళడానికి, కెరియర్ పరంగా ముందుకు వెళ్ళడానికి. సో టేక్ కేర్ అబౌట్ యువర్ థాట్స్. అండ్ పాయింట్ నెంబర్ 3, ఎమోషన్. అసలు ఎమోషన్ అంటే ఏంటి? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్డ్ ఎమోషన్స్. హ్యాపీ ఫీల్ అవుతాం, సాడ్ ఫీల్ అవుతాం, ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం, ఒక్కసారి లో అయిపోతాం, కాన్ఫిడెంట్గా ఉంటాం, ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతాం. అసలు ఏంటి ఎమోషన్? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఎలాంటి ఎమోషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారు ఈ అనంత విశ్వంలోకి అన్నది ఒక్కసారి ఆగి ఆలోచించండి. వై? బికాజ్ ఈ హోల్ మేనిఫెస్టేషన్లో వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ 1 crore ఎర్న్ చేయాలనుకోండి. 1 crore అనేది హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. ఆ మనీకి, ఆ 1 crore కున్న ఎనర్జీ, 1 crore కున్న వైబ్రేషన్, మీ యొక్క వైబ్రేషన్ మ్యాచ్ అయిన రోజు రియాలిటీలో అది మీ ముందుకు వస్తుంది. దట్స్ వాట్ ఈస్ సైన్స్ చెప్తా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఎటువంటి ఎమోషన్స్ని మీరు కలిగి ఉండాలి? హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, స్మైల్ చేస్తూ ఉండాలి, గ్రేట్ఫుల్నెస్తో ఉండాలి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అంతేగాని అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఆవేదన, ఈర్ష్య, చిరాకు ఇలాంటి అన్నిటికీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సాడ్ నెగిటివ్ వైబ్రేషన్, యాంగ్జైటీ నెగిటివ్ వైబ్రేషన్, హేట్ నెగిటివ్ వైబ్రేషన్, విక్టిమ్ మైండ్ సెట్ నెగిటివ్ వైబ్రేషన్. యూ అట్రాక్ట్ నెగిటివ్ స్టఫ్ ఓన్లీ.
సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎమోషన్స్ని మీరు కలిగి ఉండాలా? హ్యాపీగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, జాయ్ఫుల్గా ఉండాలా, స్మైల్ చేస్తూ ఉండాలా, గ్రేట్ఫుల్గా ఉండాలా, బ్లిస్ఫుల్గా ఉండాలా, గివింగ్ పర్సనాలిటీ ఉండాలి, రిసీవ్ చేసుకునే పర్సనాలిటీ ఉండాలి. ఇలాంటి ఎమోషన్స్ని మీరు కలిగి ఉండాలా. అండ్ పాయింట్ నెంబర్ 4, ఆర్ యూ టేకింగ్ ఎనీ యాక్షన్? మీ మేనిఫెస్టేషన్స్ అన్ని రిజల్ట్ రావడం కొరకు, మీ నీడ్స్ అండ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం కొరకు ఏమైనా యాక్షన్ చేస్తూ ఉన్నారా? లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది, యాక్షన్లోనే యాక్ట్ అన్న వర్డ్ ఉంది. యాక్ట్ యాజ్ ఇఫ్. పని ఏమైనా చేస్తూ ఉన్నామా లేదా? గుర్తుపెట్టుకోండి, 21వ శతాబ్దంలో ఉన్నాం. కలియుగం, కర్మయోగులం మనమందరం. కర్మ అంటే పని, పని ద్వారానే ఏదైనా సాధించాలి. బట్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. యూనివర్స్ గివ్స్ యూ రైట్ థింగ్స్ ఇన్ ద రైట్ టైం, ప్రొవైడెడ్ ఆ అలైన్మెంట్ జరగాలి. అనంత విశ్వంతో మీకు ఒక ప్రాపర్ అలైన్మెంట్ జరగాలి, ప్రకృతితో ఒక ప్రాపర్ అలైన్మెంట్ జరగాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇంట్లో డోర్స్ వేసుకొని కూర్చుంటూ ఎన్ని చేసినా రిజల్ట్ రాదు. తలుపులు ఓపెన్ చేసి ఒక అడుగు ముందుకు వేయాలా. దెర్ ఇస్ ఎ లైన్, షట్ టు ఫ్యాంటేషన్ ప్రతి ఒక్కడు మగవాడు కాదంట. 7-8 సార్లు పడినా 9వ సారి లేచి గేమ్ ఆడి గెలిచిన వ్యక్తినే మగవాడు అంటారు. యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. డోంట్ బి లేజీ గైస్. ఉన్నది ఒకటే లైఫ్. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏమి జరుగుతుందో వీ డోంట్ నో. ఈ రోజు, ఈ క్షణం, ఈ నిమిషం మీ చేతిలో ఉంది. బ్రతికితే ఎలా బ్రతకాలి అంటే, ఈ రోజే నా లాస్ట్ డే అయితే ఎలాంటి ఎఫర్ట్స్ పెడతామో అట్లా లివ్ చేయాలి. సో యాక్షన్స్ ఏమైనా తీసుకుంటున్నారా లేదా అని ఆలోచించండి. దట్స్ ద 4th పాయింట్. సో క్రిస్టల్ క్లియర్గా నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, యువర్ గోల్, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ యాక్షన్స్. 5th పాయింట్ ఏంటి? సరెండర్. సరెండర్ అయిపోండి, మోకరిల్లండి, తల వంచండి. ఎవరికి? ఎదుటి వ్యక్తికి కాదు, పరిస్థితులకి కాదు, సిచ్యువేషన్స్కి కాదు, ఎవరికి సరెండర్ అవ్వాలి? మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు సరెండర్ అవ్వండి. మీరు ఒకటి అవుదాం అనుకుంటా ఉన్నారు, మీ మైండ్ ఒకటి ఆలోచిస్తూ ఉంది, బట్ మీ ఇన్నర్ సెల్ఫ్ బియాండ్ దట్ ఆలోచిస్తూ ఉంది మీ ఉన్నతి కొరకు. సో మీ ఇన్నర్ సెల్ఫ్కి సరెండర్ అవ్వండి. పాయింట్ నెంబర్ 2, మీ కన్న తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాజిటివ్ ఆరా, వాళ్ళ యొక్క పాజిటివ్ గ్రేస్, వాళ్ళ యొక్క పాజిటివ్ బ్లెస్సింగ్స్ మీకు అవసరం. మీ పేరెంట్స్ యొక్క పాజిటివ్ ఆరా మీ పైన ఉంటేనే యూనివర్స్ ఉన్నా లేకపోయినా మీరు సక్సెస్ అవుతారు. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. మీ యొక్క పేరెంట్స్ యొక్క పాజిటివ్ ఆరా మీ పైన ఉండాలి. సో వాళ్ళకి సరెండర్ అవ్వాల్సిందే, సబ్మిట్ అవ్వాల్సిందే. వాళ్ళే లేకుంటే ఈరోజు మనం ఎవరూ లేము. హెడ్ డౌన్ చేయాల్సిందే పేరెంట్స్కి. అండ్ పాయింట్ నెంబర్ 3, గురూస్, కోచెస్, మెంటర్స్, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్, టీచర్స్, గురూజీ, గురువు పేరు ఏదైనా అనుకోండి, ఇట్స్ ఫైన్. గురువు ఎందుకు అవసరం? కొన్ని బ్లైండ్ స్పాట్స్ని మనం ఐడెంటిఫై చేయలేం. ఓన్లీ గురూస్ మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. వై? బికాస్ దే ఆర్ యూనివర్సల్ మెసెంజర్స్. వై? బికాస్ వాళ్ళని యూనివర్స్ చూస్ చేసుకుంది కొన్ని కోట్ల మంది ప్రజలకి ఈ విశ్వ దర్శనం జరిపించమని, విశ్వ జ్ఞానాన్ని షేర్ చేయమని చెప్పి. అండ్ ఫైనల్లీ టు ద యూనివర్స్ హెడ్ డౌన్ చేయాలి, సరెండర్ అవ్వండి. సరెండర్ అయ్యి జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద థింగ్స్. యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. రైట్ టైంలో రైట్ థింగ్స్ అన్నీ మీకు జరుగుతాయి. ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. ఒక ఎఫర్మేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని చెప్పి మీ నేమ్ రాసుకోండి. ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. దిస్ ఇస్ ద పవర్ఫుల్ మంత్ర. ఇది ఒక డేలో ఒక 1000 times చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డేకి యూ విల్ సీ ద మిరాకిల్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు వీలైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ July 8th మాస్టరీ క్లాస్ 2.0 లాంచ్ అవబోతా ఉంది. మాస్టరీ క్లాస్ 2.0. ఐఎమ్ రివీలింగ్ యూనివర్సల్ సబ్జెక్ట్ లైక్ నెవర్ బిఫోర్. ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ రివ్యూలు చేయని, గుప్తంగా నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని అన్నిటినీ విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి సహకారంతో, దైవ కార్యంగా భావిస్తూ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీకు లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, మీరు ఏ కెరియర్లో గ్రో అవ్వాలి అనుకుంటే, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే, మీ కొరకే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని తెలుగులో క్రిస్టల్ క్లియర్గా సింప్లిఫై చేసి ప్రాక్టికల్గా మీ అందరికి ఇవ్వబోతా ఉన్నా. ప్రొవైడెడ్ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉండాలి, తద్వారా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ వీడియో మీరు వాచ్ చేస్తూ ఉన్నారు, ఈ వర్డ్స్ మీరు వింటున్నారు అంటే కంగ్రాచులేషన్స్. బై డిఫాల్ట్ ఇది జరగలేదు, నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. అనంత విశ్వం నిర్ణయం తీసుకుంది, చూస్ చేసుకుంది మిమ్మల్ని సక్సెస్ చేయడం కొరకు. అండ్ July 26th
లాంచ్ యువర్ ఫ్యూచర్ సీజన్ 5 స్టార్ట్ అవబోతుంది. నోట్ చేసుకోండి, July 8th అండ్ July 26th. అక్రాస్ గ్లోబ్ నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐస్ లాగిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళకే అవసరమైతే మీకు అవసరమైతే లేదో క్రాస్ చెక్ చేసుకోండి. శ్రీ వైబ్రెంట్ వంశీ ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఐఎమ్ రెడీ టు గివ్ హోల్ యూనివర్సల్ మిస్టీరియస్ సబ్జెక్ట్ అంతా కూడా. త్వరలోనే కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. జై హింద్. సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.